दैवी हेषा गुणमयी दैवी हेषा गुणमयी मम माया दुरक्षया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढां प्रपद्यन्ते नराधमां मयामृतज्ञानम् असुरं भावमाश्रितः चतुर्विधा भजन्ते मां जनां सृक्तिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्धार्थे ज्ञानेश वरदर्शभः तेषां ज्ञाननित्ययुक्ताम् एकभक्तिर्विशिष्यते प्रियो विज्ञानोस्तनम् अहं न च मम प्रिया उदरा सर्वयत्वे ज्ञानी तथैमे मताम् अस्मिन् ये युज्मानं ममेनस्तु मम गतिम् अहं वैश्वान् बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यन्ते वासुदेव सर्वमिति समात्मा सुदुर्लभः అర్జున, త్రిగుణాత్మకమైన నా మాయాశక్తి లౌకికమైనది, అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ నన్నే నిరంతరము భజించుచు అంతఃకరణ శుద్ధిగా శరణు పొందిన వారు ఈ మాయను అధిగమించి బంధ విముక్తుడు కాగలడు. పార్థ, చెడ్డ పనులు చేయు మానవాదములు మూడులు నన్ను పొందజాలరు. అడులనే మాయలో చిక్కుకొని జ్ఞానరహితులై అసుర స్వభావము గలవారై ఆసక్తి భావము కలవారై నన్ను పూజింపరు. భారతశ్రేష్ఠ, నాలుగు రకములైన పుణ్యాత్ములు భక్తులు నన్ను సేవింతురు. శారీరక మానసిక బాధలకు గురి అయిన వారు, తత్వజ్ఞానం పొందు జిజ్ఞాసులు, జ్ఞానులు మరియు ఏదైనా ప్రయోజనము కోరువారు నన్ను భజింతురు. ఈ చతుర్విధ భక్తులలో సంపూర్ణ భక్తి కలవాడు సర్వకాల సర్వ అవస్థలయందు నాపై మనసు లగ్నము చేసి నన్ను భజించు జ్ఞానికి అత్యుత్తముడను. అతనికి నేను మిక్కిలి ప్రియుడను. అతడు నాకు మిక్కిలి ప్రియుడు. అర్జున, జ్ఞాని అయినవాడు అనేక జన్మల తర్వాత సర్వము వాసుదేవమయమే అని భావించి నన్నే శరణు పొందును. అట్టి మహాత్ముడు, అంత గొప్ప తత్వవేత్త ఉండడము చాలా అరుదు. నానా విధములైన కోరికలతో భోగవాంఛలతో సతమతమై కొందరు వారి జ్ఞానమును పోగొట్టుకొందురు. వారి వారి స్వభావమునకును అనుకూలంగా ఆయా నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచునే ఉందురు.
सतया श्रद्धया युक्तं सर्वदारायणमिहते लभन्ते तत्त्वकामं न योऽहं विहितास्महे अन्तवन्तफलं तेजं तत्फलं मेधसं वहेदं यदोन्तानि मद्भक्तं यान्ति मम प्रियाम् अव्यक्तं व्यक्तिमप्पानं मन्यते मम बुद्धयं परं भावमजनन्तो मव्यमानुस्तराम् नहं प्रकाश सर्वस्वं योगमाय समामृतं मूढोऽहं नाभिजनन्ते लोको मम जमव्ययम् वेदं समतीत्वानि वर्तमानानि सोऽर्जुन भविष्यानि भूतानि మంతు వేదన కాక్షణ. అర్జున, ఏ భక్తుడు ఏ ఏ దేవత స్వరూపమును భక్తి శ్రద్ధతో పూజించుటకు నిశ్చయించుకును ఆయా భక్తునకు ఆయా దేవత యందే సదా భక్తి శ్రద్ధలు కలిగినట్లుగా నేనే చూసుకొందును. అట్టి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఏ దేవతారాధన సంతోషముగా చేయునో తత్ఫలితంగా నా అనుగ్రహములనే ఆ దేవత ద్వారా తనకు కోరిన భోగములను పొందగలడు. అర్జున, అల్పబుద్ధి కలిగిన వారు పొందు ఫలంబులను నశ్వరములు తాత్కాలికమైనవి. అందుచే అన్య దేవతలను పూజింతురు, వారు ఆయా దేవతలనే పొందుదురు. కానీ నా భక్తులు మాత్రము నన్నే విధంబుగా ఆరాధించిన చివరకు నన్నే చేరుదురు. నన్ను సంపూర్ణంగా తెలియని మందబుద్ధులు దేవాది దేవుడనైన నన్ను ముందు నిరాకార రూపుడనై ఆకారం దాల్చినందున అజ్ఞాన వశమున వారు నా సామర్థ్యమును తెలియక స్వభావమును తెలియలేకున్నారు. అర్జున, అవివేకులైన వారందరూ నన్ను తెలుసుకొనలేరు. యోగమాయలో కప్పబడి నేను వారికి గోచరించను. అందుకే మూఢులు అజ్ఞానులైన వారు నన్ను జన్మరహితముగా కలిగిన వాడినిగా శాశ్వతినిగా గుర్తించలేరు. అర్జున, నేను గతించిపోయిన కాలమునకు చెందిన ప్రాణులను వర్తమాన కాలమునందు ప్రాణులన్నిటినీ ఎరుగుదును. అంతేకాదు, రాబో కాలమున జన్మించు ప్రాణుల గురించి కూడా ఎరుగుదును. కానీ నన్నెవరు తెలుసుకొనలేరని గ్రహింపుము. భారతవంశీ అర్జున, ఈ జగత్తునందున ప్రాణులన్నీయు కోరికల చేతను రాగదేశముల చేతను సుఖదుఖంబులకు లోబడుదురు. ఈ దద్వంబుల ప్రభావం వలనే ఈ ప్రాణులన్నీయు అంతులేని మోహంలో పడిపోవచ్చున్నారు. ఏషాం సతతయుక్తాం పాపం జననం పుణ్యకర్మణాం ఏషాం తత్వగతం పాపం జననం పుణ్యకర్మణం తే తద్వమోహ నిర్ముక్తం భజంతే మం దృఢవ్రతాం.
राजमरणमोक्षाय मम श्रितक्षयतिं ये ते ब्रह्म तद्विं कृष्णम् मस्माहं कर्म शकिलं मध्यात्मं कर्म शकिलं साधिभूतादिदैवानां साधियज्ञां च मे विदुं प्रयाणकाले च वेति विदु कर्तयं ते విదుత చేతసా. ఎవరైతే నిష్కామ భావముతో పూర్వజన్మమునందు పుణ్య కర్మలు ఆచరించరో వారి పాపములు రూపుమాపిపోవును. అట్టివారు రాగదేశ జనితములైన దుఃఖముల నుండి విముక్తులై దృఢచిత్తముతో నన్నే భజింతురు. అర్జున, ఎవడైతే జరామరణ విముక్తుడై ప్రయత్నించుచు నన్ను ఆశ్రయించదురో పురుషోత్తమునుగా నన్ను బ్రహ్మజ్ఞానమును ప్రసాదింతును. అంతేకాదు వారి సంపూర్ణ ఆధ్యాత్మిక తత్వ సమస్త కర్మల వ్యాపారం నుండి తెలుసుకొందురు. పార్త, ఎవరైతే అదిగా భుజింతురో ఆది దైవముతో ఆది యజ్ఞముతో కూడిన నన్ను తెలుసుకొందురో ఏకాగ్రతమైన అట్టి మనసు గల మరణాంతరమును నన్ను తెలుసుకొందురు. మరణ సమయములో కూడా నన్ను తెలుసుకొందురు. यत्र यत्र रघुनंदन कीर्तनं तत्र तत्र कुतमस्तकञ्जलं भास्महारि परिपूर्णलोचनं मारुते नमत रक्षशान्तकम्. तारक मंत्रमु కోరిన దొరికెను, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్నా. మచ్చికతోనిత రంతరంబుల మాయలోన పడబోకన్నా. ఎచ్చుగా 108 తిరుపతో లెలమి తిరుగ పని లేదన్నా. ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా. వచ్చేటి పర్వపు దినములలోన సుడిబడకను మన కుండన్నా. ఎన్ని జన్మల ఎరుకత జోసిన ఏకో నారాయణుడన్నా. అన్ని రూపులై ఉన్న పరమాత్మను నామ మహాత్యము కథ విన్నా. ఎన్ని జన్మములు ఎరుకతో చూసిన ఈ జన్మంబుతో విడునన్నా. అన్నిటికిది కడసరి జన్మము
సత్యంబిక పోటుట సున్నా నిర్మల హంతర్య భావమున నిత్యానందమోతో నన్నా కర్మంబులు విడి మోక్ష పదవిని కన్నులనే జోచుచునున్నా ధర్మము తాపక భద్రాధీశుని తన మదిలో నమ్ముకునున్నా మర్మము తెలిసిన రామదాసుని మందిరమునకే కూచునున్నా తారక మంత్రము కోరిన దొరికను ధన్యుడనైతిని ఓరన్నా నేను ధన్యుడనైతిని ఓరన్నా.